ఈ కార్యక్రమంలో గురుదేవులకి మనందరితో వినూత్నమైన శైలిలో లాక్డౌన్లో ఉండకుండా సంఘీభావం మన సాధక శ్రేష్ఠులందరూ కూడా ఈ యోగా డే, సూర్యగ్రహణం రెండు ఒకే రోజు వచ్చింది. లాంగెస్ట్ డే ఆఫ్ ఇయర్. ఈ రెండింటిని పురస్కరించుకొని చక్కగా ఆధ్యాత్మిక యజ్ఞాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఏదో గంతులు వేయటం కాకుండా పరంపరానుగతంగా వస్తున్న యోగాన్ని యోగంలాగా, యోగానికి యోగమే గురువు, యోగాన్ని యోగంలాగా అనుష్ఠించాలి, యోగాన్ని యోగంలాగా పొందాలి. అందుకని మనకి ఒక రకమైన అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది. ఇది అద్భుతమైన పరంపర, సిద్ధ పురుషుల తాలూకు దివ్య ఆశీస్సు. అది మనతో అనేకమైన మనం అనూహ్యమైనటువంటి పనులు, కార్యక్రమాలు మనతో నిర్వహింపజేస్తాయి. అద్భుత శైలిలో మనందరం కూడా పరంపరానుగతంగా జీవితాలు గడుపుకోవాలి. పరంపరానుగతంగానే కార్యకలాపాలన్నీ నిర్వహింపబడతాయి. అంతే, మనం చేయవలసిందల్లా పరంపరానుగతంగా మన జీవితాలని చక్కగా సరైన దిశా నిర్దేశకత్వంలో నడుపుకోవాలి. అంతేగాని వ్యక్తులు, వ్యక్తిత్వాలు, పరిసరాలు, పరిస్థితులు, ప్రదేశాలు, జరిగినది పాస్ట్, ఫ్యూచరు, వీటిల్లో అల్లల్లాడే మనస్తత్వాన్ని, ఆలోచనల్ని పెట్టి ప్రస్తుతంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. వీ మస్ట్ మేక్ అవర్ ఎఫర్ట్స్ టు లివ్ ఇన్ ది presence of to be present in the intense presence. ప్రస్తుతంలో ఉండటానికి అభ్యాసం చేయాలి. వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ, దట్ ఈస్ కాల్డ్ కర్తవ్యో ధర్మ సంగ్రహ. వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ, వాట్ యాక్షన్ ఐ హ్యావ్ టు ఇనిషియేట్. dilly-dallying thoughts, thinking about many things, many people, many circumstances which are not connected to you, and we break our head day in and day out unnecessarily. There is a divine law. Law of nature is governed by the law of divine. Organizations, persons, nations, societies, families, all are governed by the law of divine. So be with divine. Other things will be taken care by the divine itself. That's what Lord Krishna promised. That's what Guruji was repeatedly telling. మీరేం చేయొద్దురా, మీరు సైలెంట్గా ఉండండి, మిగతా నేను చూసుకుంటా అనేవాడు. సైలెంట్గా ఉండటమే కష్టం. సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ మీటింగ్. సైలెన్స్ యునైట్స్ us. Our mind becomes universal mind. Our intellect gets sharpened. సూక్ష్మ బుద్ధి, సూక్ష్మాతి సూక్ష్మ బుద్ధి, స్వభావానికి అనుగతమైన బుద్ధి స్వభావాతీతమైన బుద్ధిగా మారు. ఇది భగవానుడు చెప్తాడు. మయ్యేవ మన ఆదత్స్వ, మై బుద్ధిని వేసేయ నివశిష్యసి మయ్యేవ. ఎవడివి రా చేయటానికి, చేయకుండా ఉంటాను. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ, ఐఎమ్ హియర్ టు బోర్డ్ యువర్ సక్సెస్. Guruji is also myself. Guruji is also part of universe. Guruji is universal energy. Guruji is not the mold of 5 feet 4 inches.
He is fully studied with the universal energy. He is in full readiness to help us, to shower his divine grace. But our antenna should get properly aligned to the satellite of the master. Maintain silence. We fail to live in intense presence. We fail to live in the master's consciousness. That's why we cannot be successful in the path of royal. Be with master. గురువు గారు సాధన చేసేప్పుడు ప్రతి అణువు శ్వాసలో, మాటలో, చేతలో, శక్తిలో తన గురువుని నిలిపాడు. ఆసనాలు చేస్తుంటే గురువు కాలం దర్శించేవారు, ఆయన పాదంలో గురువు చేతులు దర్శించేవారు. తన శరీర స్పృహ కంప్లీట్గా వదిలేసి గురువు శరీర స్పృహతో గురువే నేను. అక్కడ గురువు ఎట్లా చేస్తుండేవాడు? డిస్టెన్స్ ఈజ్ నో ప్రాబ్లం, ప్రాక్సిమిటీ టు హార్ట్. హృదయం దగ్గర ఒకటి ఎక్కడో ఉన్న గురువు. రామారావు చేస్తాడా, రామారావు కంప్లీట్ చేస్తాడా, రామారావు కంప్లీట్ చేస్తే ఈ రామారావు ఎవరు అక్కడ వాళ్ళకి తెలియదు. హస్బెండ్, వైఫ్ అండ్ డాటర్స్. తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరమ గురువు డాక్టర్ మా దగ్గరికి వస్తే ఆమె చెప్పింది ఇట్లా అనుకునేవాడు, ఆ రామారావు ఎవరు మాకు తెలియదు. అట్లా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ గురువు శిష్యుల సమాగమం. అర్థం కాదు శిష్యుడికి గురువుకి, అర్థం పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు. శిష్యరికం అంటే 4 ఉండాలి. ఇందాక మన మిత్రుడు చెప్పాడు, ఆ దివ్య చైతన్యమే గురువుని మనల్ని కలిపేటువంటి స్థానం. అన్ని స్థానాల్లో ఆ దివ్య శక్తిని నిలుపుకోవాలి. భూమధ్య స్థానం ఒక్క చోట చైతన్యం ఉంటే కాన్సన్ట్రేషన్ ఆన్ భూమధ్య should stimulate entire cells of the body. When I am having concentration, you should forget the existence of body and you should merge with that. First phase of meditation is sensing that energy and living in that energy, canopied by that energy, living in the pool of that energy, living in the ocean of that energy. Once and forgetting your body, mind and దైవం వర్ణన ఏంటి? గాయత్రి వర్ణనలో ప్రాణాపాన వ్యానుదాన సమాన సప్రాణ శ్వేత వర్ణ సంఖ్యాయాన సగోత్ర. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం ఇవన్నీ ఎక్కడున్నాయండి? You are Shatkukshi. In you that universal energy is moving. నువ్వు గ్రహించలేకపోతే, and it is producing a beautiful resonance, a coherent, sweet sounding, celestial music is produced. And prana, the vehicle for prana is Om. The vehicle for blood is Om. The vehicle for subtlest energy, Kundalini, is Om. Be with that Om. And they have proved, even medically also, if you do Om meditation, what is meditation? You must enjoy that Om. You must get into that Om. That is meditation on Om. Simply rendering of Om, that is not. That Om should work as a fuel, regular fuel to divine energy. Wherever you vibrate Om, energy should flow. And that energy is sent by the master. Provided you have unflinching faith in the master, everything will be done. He was telling me, faith and faith. You must be faithful to the master. You must be faithful to the master. You must be faithful to the tradition. You must be faithful to the methodology. If you don't have faith, the growth is as good as hyphen. What is the outcome of yoga? Samanya bhakti niti sadbhakti. So you should develop sadbhakti. భగవంతునిగా ప్రేమించే భక్తి.
దైవాన్ని దైవంగా ప్రేమించే భక్తి, గురువుని గురువుగా ప్రేమించే భక్తి, తల్లిని తల్లిగా ప్రేమించే భక్తి, మిత్రుని మిత్రుడిగా వాడికి అవున్నాయి ఇవి ఉన్నాయి, ఇఫ్స్ బట్స్ కాదు. వి లివ్ ఇన్ ఇఫ్స్ అండ్ బట్స్, కింతు పరంతు. వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ సీ వన్నెస్. Oneness. There no misgiving, no dichotomy, no bifurcation, no indifference. Without difference of caste, creed, nation, religion, growth. Guruji used to say, what is growth? You have to grow beyond caste. We cling in caste. We stuck in caste, creed. Yeah. Religion is taboo. We are all one. All Homo sapiens. We are all human beings are one. Humanism is soil. Religion is plant. Fruit is knowledge. If you care for religion only, you are stuck. If you care for soil, you will get food. Religion and fruit can be managed. So, Guruji was emphasizing getting to that realistic reality. Grow beyond gender, grow beyond nation, grow beyond religion. And all religions end at one point called self-realization, confluence, the Sangama. If you realize that you are Atman, there are fellows around you are Atman. Dharana, what is dharana? Yatra yatra mano yati brahmana tatra darshana manaso dharanam jiva. When you see the divinity in everything, how there is a difference? Manaso dharanam jiva sadharana paramuchyate. That dharana is highest. Wherever your mind goes, whatever cheese you see, whatever thing you look at, if you see divinity in that. One beautiful poem on our Subhashitalu or some beautiful book is there. Guruji's sayings. He was saying, Manavandi Haparasukamulu Manutagadu. Good of running after mundane and supramundane comforts. Paruluku Pakaram Onarinchi Pratukuvalenu. Be not helpful. Don't be harmful. Paruluku Pakaram Onarinchi Pratukuvalenu. Parulutanaina. You must see yourself in others. Then difference vanishes. Parulutanaina mokshamu padayenela. Today is the one. The person who sees himself, Guru used to write his letters, I am yourself in another form. The person who sees himself in others, he is the person. Parlutanaya mokshamu padayenela. Today advitiya nirguna brahmamana. I am extremely thankful to Mahodaya, who edited all these things in our publications. Beautiful publications are there. Guru Bodha Sudha Lahari 1 to 5 are there. Please read. Entire essence of Vedanta is studied through the lectures of Guruji, brought about in the form of Guru Bodha Sudha Lahari. Kindly go through. We need not read Upanishads Sanskritized and Tikas simple, as if Guruji is talking to you. You can know things, you can implement things. Because he was a person of practicality. So, చక్కగా మనందరం కూడా ఆ గురుదేవుల దివ్య ఆశీస్సులతో దివ్య చరణాలకి శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ ఈ ద్విగుణీకృత ఉత్సాహంతో మన సాధనాభ్యాసాలు కొనసాగిస్తాం. ఆర్గనైజేషన్కి బలం ఏంటి? దిట్టమైన సాధకులు, సాధనా బలం. అది లేకపోతే ఆర్గనైజేషన్ ఉండవు. సో వీ నీడ్
వారియర్స్ సదా పశ్యంతి సూరయా అంటాడు. విష్ణు పరమం పదం, ఆ పరమ పదాన్ని చక్కగా తమలో నిలుపుకొని చరించే మహాశూరులు మనకు కావాలి. అది మనకు నీడ్ ఆఫ్ ది అవర్. అది గురూజీ కోరుకునేది. సో ఇక వినూత్నమైనటువంటి లాక్డౌన్ టైంలో వినూత్నమైనటువంటి మనం ఇంటర్నెట్ కార్యక్రమం, ఆన్లైన్ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. దీని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన గురుశక్తి, గురు పరంపరా శక్తికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మొదలుపెట్టిన దగ్గర నుంచి నిద్రాహారాలు సరిగ్గా తీసుకున్నాడు లేదు, నంద్యాల స్టూడియో అరేంజ్మెంట్స్ చేసి కెమెరా వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించాడు. చక్కగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఐ కంగ్రాచులేట్ ఆన్ ది special effects given by the team of Damodar Reddy Uddeep, who came from Belgium, the young engineer and the team. They have done extremely well without any let-up. మనం ఇంత శ్రమించినప్పటికి కూడా మనకి నెట్ స్నాక్స్, అప్పటికి జూప్ స్నాక్స్ ఇవన్నీ కూడా తప్పదు. లైఫ్ ఈస్ certainties plus uncertainties. So we have to encounter uncertainties, certainties. So చక్కగా Jayanagaram Ravi, he has been played a very good pivotal. ఇట్లా చేద్దాం, చేస్తే బాగుందని డిస్కషన్లో చక్కగా ఈ ఓపెన్లీ సెడ్ మనం చక్కగా చేద్దాం అని కలిసి. I'm extremely thankful to one and all the people, all the participants who have come with high sea spirits to participate in this online yoga yajna. So we will there will be initial bottlenecks or shortcomings. In future we will try to recoup all these shortcomings, and we will definitely try to strive better programs with unified effort. I thank you all once again. May God health and strength for many a year. May Guru Parampara shower divine blessings day in and day out. And may Guru be with us at all times, in all our actions, in words, thoughts, and actions, forever. Hari Om Tat Sat. Om Namah. Om Sarvesham Swastir Bhavatu. Om Sarvesham Shantir Bhavatu. Om Sarvesham Purnam Bhavatu. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Om Namah. Shubhamastu.